أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن الناس من يتخذ من دون الله أندادا يحبونهم كحب الله والذين آمنوا أشد حبا لله ولو يرى الذين ظلموا إذ يرون العذاب أن القوة لله جميعا وأن الله شديد العقاب وأن الله شديد العذاب صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా సోదరీమణులారా అయ్యలారా అమ్మలారా అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి ప్రభువు, మానవులందరి దైవం, మానవుల అందరి ఆరాధ్యుడు అయినటువంటి సృష్టికర్త అల్లాహ్, ఆయన చివరి ప్రవక్త అయినటువంటి కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేసినటువంటి సర్వమానవాళి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 167వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. కొందరు ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా ప్రత్యర్థులుగా భావిస్తారు. ఆయన పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతోటి ఇతరులను ఆరాధిస్తూ ఉంటారు. కానీ విశ్వాసులు అన్నిటికంటే అధికంగా ఆయననే ప్రేమిస్తారు, ఆ దైవాన్నే ప్రేమిస్తారు. సర్వశక్తులు సర్వాధికారాలు అల్లాహ్ గుప్పెట్లో ఉన్నాయని, ఇంకా ఆయన శిక్షించడంలో కూడా అత్యంత కఠినుడు అని, ఈ దుర్మార్గులకు ఘోరమైన శిక్షను చూసిన తర్వాత బోధపడే బదులు ఇప్పుడు బోధపడితేనే వారికి మేలు. సోదరులారా, ఇక్కడ 2 విషయాలను మనము ఆలోచన చేయాలి. 2 విషయాల గురించి. ఒకటి ఏమిటంటే, దైవం అత్యంత కఠినంగా శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడు, ఏ కారణం చేత శిక్షిస్తాడు, ఇది మనం తెలుసుకోవాలి. ఇక ఆ శిక్షను తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి, ఈ 2 విషయాల గురించి ఈ రోజున మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సోదరులారా సోదరీమణులారా, అనునిత్యం కూడా మనము దేవుని అనుగ్రహాలని చూస్తున్నాము, ఆయన ప్రేమను కారుణ్యాన్ని చూస్తున్నాము. కానీ సోదరులారా, పరలోకంలో ఆయన కాఠిన్యాన్ని కూడా మనము చూస్తాము, ఆయన శిక్షను కూడా మనము చూస్తాము. ఎందుకు దైవము శిక్షిస్తాడు? ఇంత కారుణ్యమూర్తి ఎందుకు ఆగ్రహాన్ని చెందుతాడు? చూడండి, ఒక తల్లి ఉన్నది, తన బిడ్డ మీద ఎప్పుడు కోప్పడుతుంది? ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా మరి కొద్దిగా మందలించి తర్వాత ఆమె గుండెలకు హత్తుకుంటుంది, హక్కును చేర్చుకుంటుంది, క్షమిస్తుంది అన్ని తప్పులను కూడా. దైవం కూడా సోదరులారా అన్ని తప్పులను క్షమిస్తున్నాడు. మనకు ఏ విధమైనటువంటి కష్టం రాకుండా ఆయన అనుగ్రహాలను కురిపిస్తూనే ఉన్నాడు. కానీ సోదరులారా, ఏ విధంగా అయితే ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ ఆ తల్లి తండ్రుల యొక్క హక్కును ఆ బిడ్డ నిర్వర్తించినప్పుడు, తల్లిదండ్రులనే కాదన్నప్పుడు, మరి మరొకరిని తన తల్లిదండ్రులుగా భావిస్తున్నప్పుడు నిస్సందేహంగా ఆ తల్లిదండ్రుల గుండె బద్దలవుతుంది. మరి ఆ బిడ్డను వారు కాదనుకుంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక ప్రవచనంలో ఈ విధంగా చెప్పారు. ఒక సందర్భంలో ప్రవక్త వారు తన శిష్యులతో పాటు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ తన చిన్న బిడ్డను కోల్పోతుంది, తప్పిపోతాడు బిడ్డ. మరి ఆ తల్లి కనబడిన ప్రతి బిడ్డను కూడా తన గుండెకు హత్తుకుని పాలిస్తుంది. ప్రవక్త వారు ఆ దృశ్యాన్ని చూచి కన్నీళ్లు కారుస్తూ తన శిష్యులతో చెప్తారు, ఓ నా శిష్యులారా, ఈ తల్లిని చూశారు కదా, తన బిడ్డను కోల్పోయి కనబడిన ప్రతి బిడ్డను కూడా తన గుండెకు హత్తుని పాలిస్తుంది. ఎందుకంటే తన సొంత బిడ్డ దొరుకుతాడేమో అన్న ఆశతోటి. మరి
ఈ తల్లికి తన సొంత బిడ్డ కనబడితే ఆ తల్లి ఆ బిడ్డను మంటల్లో వేసేస్తుందా అని ప్రశ్నించారు. అప్పుడు శిష్యులు అన్నారు, ఓ ప్రవక్త, అది ఏ విధంగా సాధ్యమవుతుంది? తన బిడ్డలు కానటువంటి పరాయి బిడ్డలనే ఆ తల్లి తన గుండెలకు హత్తుకుని పాలిస్తుంది. అటువంటిది కోల్పోయిన బిడ్డను ఆమె పొందినప్పుడు ఆ బిడ్డను మంటల్లో ఏ విధంగా పడేస్తుంది అనగానే ప్రవక్త వారు కన్నీళ్లను వలవలా కారుస్తూ ఈ విధంగా చెప్పారు, దైవం కూడా అంతే. తన చేతులతో సృష్టించినటువంటి ఈ మానవులను ఆయన ఎవరిని కూడా మంటల్లో పడవేయడు, నరకంలో కాల్చడు. కానీ ఎవరైతే ఆయనను కాదంటారో మరి నిస్సందేహంగా ఆ శిక్షకు వారు అర్హులైపోతారు. కాబట్టి సోదరులారా, మనము ఆ భయంకరమైనటువంటి శిక్ష నుండి మనం తప్పించుకోవాలి. మొత్తం అంతిమ గ్రంథం ఖురాన్ను మనము పరిశీలించినట్లయితే అనేక రకాల పాపాలను గురించి, చెడుల గురించి దైవం ఎత్తి చూపడం జరిగింది. అయితే ఆయన తలిస్తే తాను ఎవరికైతే ఇష్టపడతాడో, ఎవరి కోసమైతే ఇష్టపడతాడో ఆ తప్పులను ఆయన క్షమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇన్నల్లాహ లా యుష్రికు బిల్లా, ఇన్నల్లాహ లా యగఫిరు ఆ యుష్రికు బిల్లా. కానీ ఆయనకు సాటి సమానం ఎవరైతే చేస్తారో ఆ తప్పును మాత్రం క్షమించిన ఉంటున్నాడు. వా యగఫిరు మాదూన జాలిక లిమయ్యషా, అది తప్పించి ఆయన తాను కోరిన వారి యొక్క అన్ని పాపాలను కూడా క్షమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సోదరులారా, ఆయన క్షమించినటువంటి పాపము ఒకే ఒకటి, అది ఆయనకు సాటి సమానము కల్పించడము, ఆయనకు సాటిగా, ఆయనకు పోటీగా మరి మానవులను మన దైవాలుగా ఆరాధించడము, మనకు తెలియనటువంటి ఊహాత్మకమైనటువంటి మరి ఆకారాలను ఆయనకు కల్పించి మనము ఆయనను దైవాన్ని ఆరాధిస్తున్నాము అన్న భావనతోటి మరి వేరే వారిని ఆరాధించడం. ఈ యొక్క పాపాన్ని మనము తప్పించుకున్నామంటే సోదరులారా, ఆ నరకాన్ని నుండి బయటపడే మార్గం ఇది ఒక్కటే మాత్రమే. మరి మరొక సందర్భంలో ప్రవక్త వారు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు. ఒక స్త్రీ వంట చేస్తూ తన బిడ్డను ఒళ్ళో పెట్టుకుని వంట చేస్తుంది. మరి ఎప్పుడైతే ఆ మంట ఎక్కువ అవుతుందో తన బిడ్డను హక్కును చేర్చుకుంటుంది. మరి ప్రవక్త వారు చెప్పారు, ఈ తల్లి తన బిడ్డను మంటలో పడేస్తూనే భావిస్తున్నారా మీరు అని తన శిష్యులతో చెప్పారు. శిష్యులు అన్నారు, అదే ఏ విధంగా సాధ్యమవుతుంది ప్రవక్త? అదేవిధంగా దైవం కూడా ఎవరిని కూడా మంటల్లో వేయడు. ఎందుకంటే ఆయన అందరినీ ఒకే విధంగా సృష్టించాడు. ఆయనకు కులమతా భేదాలు లేవు. ఆయన దృష్టిలో క్రైస్తవులు కానివ్వండి, హిందువులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, పార్సీలు, సిక్కులు, ఈ భేదభావం ఏమిది కూడా లేదు సోదరులారా. అందరినీ ఆయన ఒకే కష్టంతో పుట్టించాడు. అందరినీ ఆయన ఒకే విధంగా పుట్టించాడు. కాబట్టి ఈ భేదభావాలు, ఈ కులమతాలు, ఈ వర్గాలు, ఈ భాషల భేదాలు ఇవన్నీ కూడా మనుషులు కల్పించుకున్నవి. ఆయన దృష్టిలో అందరూ కూడా సమానమే. అందుకనే అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా, ఓ మానవులారా, మిమ్మల్ని నేను ఒకే స్త్రీ పురుష బీజం నుండి సృష్టించాను. వజఅల్నా షుఊబ వ కబాయిల, మిమ్మల్ని నేను జాతులుగా, తెగలుగా చేశాను. ఎందుకు? లితఅరుఫ్, ఒకరిని మీరు ఒకరు ప్రేమించుకోవడానికి, ఒకరి సహాయం ఒకరు అందించుకోవడానికి, ఒకరిని ఒకరు సేవించుకోవడానికి నేను ఈ విధమైనటువంటి భేదాలు పెట్టాను. కానీ మనిషి ఏ విధంగా మార్చుకున్నాడు దాన్ని? తన గొప్పతనాన్ని చాటి చెప్పుకోవడం కోసము, గర్వపడడం కోసము మనిషి దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. దైవం చెప్తున్నాడు, ఇన్న అక్రమకం ఇందల్లా అత్తకాకం. మరి దైవం దృష్టిలో నిజమైనటువంటి అత్యంత ఇష్టడైనటువంటి దాసుడు ఎవరంటే, మరి ఎవరైతే ఆయనకు ఎక్కువగా ప్రేమిస్తాడో, ఎవరైతే దైవానికి ఎక్కువగా భయపడతాడో ఆయన మాత్రమే దైవానికి ఇష్టడవుతాడు. కాబట్టి నేను పలానా మతస్థుణ్ణి, నేను పలానా కులస్తుణ్ణి, కాబట్టి నేను దైవం వద్ద చాలా ఎక్కువగా ప్రేమను పొందుతాను అని ఎవరైనా భావించామంటే అంత పొరపాటు మరొకటి ఉండదు సోదరులారా. శైతాను అనేవాడు మనుషులను ఈ విధంగా విడదీస్తూ ఉంటాడు. జాతుల పేరుతోటి, మతాల పేరుతోటి, కులాల పేరుతోటి, భాష పేరుతోటి, ప్రాంతం పేరుతోటి ఈ విధంగా మనిషిని, ఈ విధంగా సమాజాన్ని ముక్క చెక్కలు చేసి మరి వాడి పబ్బాన్ని గడుపుకోవడానికి చూస్తుంటాడు. సమాజాన్ని ఈ విధంగా కోట్లాటల్లో పెట్టి మరి నిజమైనటువంటి దేవుని తత్వాన్ని తెలుసుకోకుండా శైతాను అడ్డుపెడుతూ ఉంటాడు. కాబట్టి వాడి యొక్క మాయాజాలం నుండి మనము బయటపడాలి. మానవులందరూ అనవత్వం అనేది మన మతము, మానవత్వం అనేది మన ధర్మము అనే విషయాన్ని మనం అందరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి మానవ సమాజం అంతా కూడా ఒకటే. ఎందుకంటే అందరిని పుట్టించిన దైవం ఒక్కటే. కాబట్టి ఆ దైవాన్ని ఆరాధించడం అనేదే మనిషి యొక్క అర్థము, జీవితానికి అర్థము, మరి అతని బ్రతుకుకు పరమార్థము కావాలి సోదరులారా. కాబట్టి ఈ విధంగా
దైవము అత్యంత కఠినంగా ఎందుకు శిక్షిస్తాడు అంటే, మరి ఆయన ఉనికినే మనిషి గుర్తించినప్పుడు. ఆయన ఒక్కడు, కానీ మనిషి కాదు ఆయన ముగ్గురు అంటాడు, కాదు ఆయన 3 కోట్ల మంది అంటాడు, కాదు ఆయన ఇంతమంది అంటాడు, అంతమంది అంటాడు. ఈ విధంగా ఆయన ఒక్కడు అయితే మరి ఆయన అస్తిత్వాన్ని మనిషి కాదంటాడు. ఇది ఆయనకి అత్యంత కోపం తెప్పించేది. కాబట్టి సోదరులారా, ఈ రోజున మనము ఆయన ఎందుకు శిక్షిస్తాడు అన్న దాని గురించి మనం తెలుసుకున్నాము. ఎందుకంటే ఆయన ఉనికిని మనము ప్రశ్నించినప్పుడు, ఆయన ఉనికిని మనం కాదన్నప్పుడు ఆయన మనల్ని శిక్షిస్తాడు. అయితే ఈ భయంకరమైనటువంటి శిక్ష కేవలము కొద్దిపాటి శిక్షను ఆయన ఇచ్చి మరి తిరిగి క్షమిస్తాడని భావించడం చాలా పొరపాటు సోదరులారా. ఒక్కసారి ఆ నరకంలో ప్రవేశించామంటే తిరిగి బయటపడే అవకాశమే ఉండదు. అత్యంత భయంకరమైనటువంటి ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే సోదరులారా, మనము దేవుని యొక్క తత్వాన్ని గురించి మనము తెలుసుకోవాలి. అసలు దేవుడు అంటే ఎవరు, ఆయన గుణగణాలు ఏమిటి, ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఆయన హక్కులు ఏమిటి ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సోదరులారా, ఒక ఉదాహరణ చూడండి. మనము రోడ్డు మీద వెళ్తుంటాము. ఆ రోడ్డు మధ్యలో ఒక పెద్ద గుంట ఉన్నది. మనము చూడకుండా వెళ్ళిపోయామనుకోండి, అందులో పడిపోతాము, దెబ్బలు తగులుతాయి, లేకపోతే ప్రాణాలే పోతాయి. అక్కడ గుంట ఉన్నది అని మనకు తెలియదు అనుకోండి, ఏం చేస్తాము, వెళ్ళి నేరుగా అందులో పడిపోతాము. కాబట్టి మనకు విషయం తెలిస్తేనే మనం దాని నుండి తప్పించుకోగలము. ఈ విధంగా దేవుని గురించి మనము తెలుసుకుంటేనే మనము ఏ విధంగా చేస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడో, ఏ విధంగా చేస్తే ఆయన కరుణిస్తాడో మనకు తెలుస్తుంది. దేవుని గురించి మనం సరిగ్గా తెలుసుకోలేదనుకోండి, మరి ఆయనకు ఇష్టపడే పనులు మనం ఏ విధంగా చేయగలం సోదరులారా. కాబట్టి నేను నిన్న చెప్పడం జరిగింది, ఏ విషయంలోనైనా మనకు క్లారిటీ ఉన్నా లేకపోయినా, ఏ విషయంలో మనకు స్పష్టత ఉన్నా లేకపోయినా, మనకు ఏ విషయం ఉన్నా లేకపోయినా దైవం గురించి మాత్రం చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సర్వ సమస్యలకు, సర్వ పాపాలకు దేవుని తత్వాన్ని గురించి తెలియకపోవడమే మూల కారణం. కాబట్టి ఇది సరిగ్గా తెలియని కారణంగానే మనిషి అనేక రకాల పాపాలు చేస్తుంటాడు. అన్ని పాపాలకు మూలం ఏమిటంటే దైవాన్ని గురించి అతను సరిగ్గా తెలుసుకోకపోవడమే, దైవం ఎవరు అనేది అతను సరిగ్గా తెలుసుకోకపోవడమే. కాబట్టి సోదరులారా, దేవుని గుణగణాలను గురించి ముందు మనం ఆయన యొక్క అస్తిత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఆయన అస్తిత్వం ఏమిటంటే ఆయన ఒక్కడు, ఆయన సాటి సమానము లేనివాడు, ఆయన తప్ప మరొకడు లేడు, ఆయనతో పాటు కూడా ఎవరు లేడు సోదరులారా. కాబట్టి ఆయన ఒక్కడు, కేవలము ఒకే ఒక్కడు ఆయన. ఈ అస్తిత్వాన్ని మన మనోమస్తిష్కాలలో మనము నాటుకోవాలి. కలలో మనం నిద్ర నుండి లేపినప్పటికీ కూడా, ఎవరైనా ఆదమర్పులో ఉన్నప్పటికీ కూడా, నీ దైవం ఎవరు అంటే, నీ దైవం ఎంతమంది అంటే, నా దైవం ఒక్కడే అని అతను చెప్పగలగాలి. ఈ అస్తిత్వాన్ని గురించి అతను ముందుగా తన జీవితంలో అతను స్థాపించాలి. అస్తిత్వాన్ని గురించి అతనికి డౌట్ ఉందనుకోండి, దేవుడు ఒక్కడు, దేవుడు ముగ్గురు, దేవుడు 30 మంది అని ఇతను ఈ విధంగా సరైన అవగాహన లేదనుకోండి, ఇంకా దైవాన్ని గురించి ఏం తెలుసుకుంటాడు? అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. భూమిని నువ్వు పరిశీలించు, ఆకాశాన్ని పరిశీలించు, సకల వనరులను పరిశీలించు. ఒక్కడు కాకుండా అనేక మంది ఉన్నట్లయితే ఈ సృష్టి ఎంత సవ్యంగా నడుస్తుందా? ఒకసారి మనసు పెట్టి ఆలోచించు. దైవం చూడండి, మన బుద్ధిని, మన వివేకాన్ని తట్టి లేపుతూ ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, మనము ముందుగా ఆయన అస్తిత్వాన్ని గురించి తెలుసుకోవాలి. ఆయన అస్తిత్వము ఒక్కడు. ఇక ఆయన గుణగణాల గురించి తెలుసుకోవాలి. సర్వాధిపత్యము కేవలం ఆయనకు మాత్రమే సొంతం సోదరులారా. మనకు అధికారాలు ఉంటావు, చాలామంది మనకు కనబడుతుంటారు, చాలామంది అధికారులు కనబడుతుంటారు, ప్రభుత్వ అధికారులు కనబడుతుంటారు. అయితే వీరందరికంటే గొప్ప అధికారి ఆయన. సర్వాధిపత్యము ఆయనకి ఉన్నది. ఆయన తలిస్తేనే వాన పడుతుంది. మన ప్రభుత్వ అధికారులు తలిస్తే ఏమైనా వాన పడుతుందా సోదరులారా? మన ప్రభుత్వాలు తలిస్తే ఎండ అది కాస్తుందా? మన ప్రభుత్వాలు ఏమైనా తలిస్తే మనకు ఏదైనా వనరులు, గాలి ఏదైనా మనకు వస్తుందా? ఒకసారి ఆలోచించండి. లేదు. సర్వాధిపత్యము, సర్వాధికారము ఆయన చేతిలో ఉన్నది. ఆయన తలిస్తేనే మనం ఇక్కడ శ్వాస పీల్చుకోగలుగుతున్నాము. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ప్రభుత్వ అధికారాలు లేకపోతే మరొక అధికారాలు మనము ఆ అధికారాలు ఇవే నాకు శాశ్వతము, ఇవే నాకు ప్రసాదిస్తున్నాయి అని భావించామంటే దేవునికి మనం సాటి కల్పించినట్లే. కాబట్టి దైవం తాను తలిచిన వారికి అధికారాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రసాదించేది ఆయన. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే మన అవసరాలను తీర్చేది కూడా ఆయన సోదరులారా. మనము ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మనము ఎవరిని అర్థిస్తాము? మన గవర్నమెంట్ మనం అర్థిస్తామా, లేకపోతే మన రాజకీయ నాయకులు మనం అర్థిస్తామా? ఉదాహరణకు చూడండి,
మనము పడవ మీద ప్రయాణం చేస్తుంటాం, గోదావరిలో లేకపోతే మరొక చోట. మరి గాలివానలో చిక్కుకుంటాం. మరి మనము ఆరాధించే దైవానికి సాటి కల్పించే వాళ్ళందరూ కూడా మట్టుమాయమైపోతారు ఆ సమయంలో. మనిషి కేవలం ఆకాశం వైపు చూచి దైవమా, దేవుడా, ఓ సర్వేశ్వరుడా అని ఆరాధిస్తాడు తప్పించి ఎంత మాత్రం కూడా అతను ఆరాధించి ఎవరు కూడా జ్ఞాపకం రారు. అతను ఆరాధించి ఏ స్వరూపాలు, ఏ ఆకారాలు కూడా అప్పుడు అతనికి జ్ఞాపకం రావు. కేవలం శూన్యంలో ఆకాశం వైపు చూస్తూ అతను ప్రార్థిస్తాడు, దేవుడా నన్ను రక్షించు, నన్ను ఒడ్డుకు నాకు చేర్చు అని చెప్పేసి అతను ప్రార్థిస్తాడు. అప్పుడు మన ప్రార్థనలను ఆలకించి మనలను సేఫ్గా మరి ఆ యొక్క ఒడ్డునకు చేర్చేది ఎవరవుతారు సోదరులారా? ఆ దైవం కాకుండా. కానీ మనిషి ఆ ఒడ్డు మీదకి రాగానే తిరిగి ఏం చేస్తాడు? నేను పలానా ఆయన్ని నేను అర్థించాను కాబట్టి నన్ను రక్షించాడు అని చెప్పేసి ఆ దైవానికి సాటి కల్పించడం మొదలు పెడతాడు. మరి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ప్రార్థిస్తారు, ఓ దైవమా, ఓ దేవుడా మంచి బిడ్డను ప్రసాదించు మాకు అని చెప్పేసి. మరి ఎప్పుడైతే దైవము మరి పన్నంటి బిడ్డను ప్రసాదిస్తాడో వెంటనే ఆ దైవానికి సాటి కల్పించడం మొదలు పెడతారు. పలానా ఆయన నేను మొక్కుకున్నాను కాబట్టి ఈ విధంగా జరిగిందని, పలానా ఆయన వద్దకు వెళ్ళాను కాబట్టి ఈ విధంగా జరిగిందని దైవానికి వెంటనే సాటి కల్పించడం మొదలు పెడతాడు. కాబట్టి సోదరులారా, మనం చేస్తున్న పనులు ఏమిటో ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని యొక్క గుణగణాల పట్ల మనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. సర్వాధికారాలు, సర్వాధిపత్యం ఆయన చేతిలో ఉన్నది. మన మొరలను ఆలకించేది, మన ప్రార్థనను ఆలకించేది ఆయన ఒక్కడు మాత్రమే. ఇంకా గోచరాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి సోదరులారా. అన్ని విషయాలు తెలిసేది ఆయన ఒక్కడు మాత్రమే. కాబట్టి ఆయన యొక్క స్వరూప స్వభావాలను గురించి మనం తెలుసుకోవాలి. ఆయన మానవుల వలె ఆయనకు చావు పుట్టుకలు ఉండవు, ఆయన వీటికి అతీతుడు, బలహీనతలు ఉండవు ఆయనకి. అలాగే ఆయన స్వరూప స్వభావాలు, ఆయన ఆకారం మనకు తెలియదు. ఆయనలాగా సాటి సమానం ఎవరు లేరు. ఈ స్వభావాల గురించి మనం ఆయనకు తెలుసుకోవాలి. ఇంకా దేవుని యొక్క హక్కులను గురించి సోదరులారా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. మన హక్కులను ఎవరైనా కాదన్నారనుకోండి, వెంటనే మనకు కోపం వస్తుంది. మనము ఆ హక్కుల కోసం పోరాడతాం. హక్కు అంటే మనకు రావాల్సినటువంటి వస్తువు కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి. ఉదాహరణకు మనం ఒకరికి సహాయం చేసామనుకోండి, అతను ఆ సహాయాన్ని పొందుతూ కృతజ్ఞతలు మనకు తెలపడం లేదనుకోండి, మనకు బాధ కలుగుతుంది. కృతజ్ఞతలు పొందడం అనేది మన హక్కు అవుతుంది. ఎందుకంటే మనం అతనికి సహాయం చేశాం కాబట్టి, మన సహాయాన్ని పొంది అతను ప్రయోజనం పొందాడు కాబట్టి ఇతను నాకు కృతజ్ఞతలు తెలపాలి అని మనిషి భావిస్తాడు. అది అతని హక్కు కూడా. అదేవిధంగా దైవానికి కూడా హక్కులు ఉన్నాయి సోదరులారా. మనము అందరి హక్కులను చెల్లిస్తుంటాము, హక్కుల కోసం పోరాడుతుంటాము. కానీ దేవుని హక్కులను ఎప్పుడైనా మనం చెల్లించడానికి ప్రయత్నం చేశామా సోదరులారా? ఒకసారి ఆలోచించండి. పైనుండి మనము ఎంతో ఆనందంగా వానను పొందుతున్నాము, కానీ ఏనాడైనా ఆయనకు కృతజ్ఞతలు తెలిపాము? మనం ఏమంటాము? పలానా ఆయన పుట్టించాడు, పలానా ఆయన వానను కురిపిస్తున్నాడు అని చెప్పేసి ఆయనకు సాటి కల్పిస్తాం. ఏనాడైనా మనం నోరారా, మన హృదయపూర్వకంగా మనం ఏనాడైనా ఆ దైవానికి కృతజ్ఞతలు అర్పించామా? ఓ దైవమా, నీవు ఒక్క చుక్క అయినా నీరు కురిపించకపోతే మా పరిస్థితి ఏమిటి, మా బ్రతుకులు ఏమైపోతాయని చెప్పేసి ఏనాడైనా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దైవానికి కృతజ్ఞతలు అర్పించామా సోదరులారా మనం? కాబట్టి ఆయన హక్కులను ముందు మనం చెల్లించాలి సోదరులారా. మన ప్రపంచంలో మన హక్కుల గురించి మనము ఆలోచిస్తుంటాము. దేవుని యొక్క పేరుతోటి మనము భయపడుతుంటాము. పైన దేవుడు చూస్తున్నాడరా, నా హక్కులు నాకు ఇయ్యి అని చెప్పేసి మనము దేవుని మధ్యలో పెట్టి మనం హక్కును అడుగుతుంటాం. కానీ ఆయన హక్కులను చెల్లించడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశామా సోదరులారా? అసలు ఆయన హక్కులు ఏమిటో ఎప్పుడైనా మనము ఆలోచన చేశామా? కాబట్టి ఆయన హక్కులను ముందు తెలుసుకోవాలి. ఆయన హక్కులు ఏమిటంటే, మనమందరం కూడా దాసులము, ఆయన మన సృష్టికర్త. మనమందరం కూడా బలహీనమైనటువంటి దాసులము. మన శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా ఆయన ప్రసాదించినటువంటి శక్తి సామర్థ్యాలు, మన జ్ఞానం అంతా కూడా ఆయన ప్రసాదించింది. కాబట్టి బలహీనమైనటువంటి మనమందరం కూడా మనల్ని పుట్టించినటువంటి ఆ దైవాన్నే సర్వాధికారిగా ముందు మనం నమ్మాలి. ఇక్కడ మనం ఏం భావిస్తాం? నా అంత గొప్పవాడు లేడు, నా అంత శక్తిమంతుడు లేడు, నా అంత బలమైనటువంటి దేశం లేదు అని చెప్పేసి గొప్పలు పోతుంటాం. కానీ మనిషి ఒక దాసుడు, బలహీనమైనటువంటి దాసుడు. ఆయన తలిస్తేనే ఇతను శ్వాస పీల్చుకుంటున్నాడు. ఆయన ఎప్పుడైతే తలుస్తాడో ఆ శ్వాస ఆగిపోతుంది. మరి ఏదైనా ప్రపంచం కానీ, ప్రపంచంలోని శక్తి కానీ అతన్ని తిరిగి ప్రాణాన్ని పోసే శక్తి ఏదైనా ఉందా? ఎవరికైనా ఉన్నదా? ఒకసారి ఆలోచించండి సోదరులారా. కాబట్టి మనమందరం కూడా ఆయన ఒక్కడిని మాత్రమే సర్వాధికారిగా తలంచడము అది ఆయన హక్కు. అది ముందు మనం చెల్లించాలి. మన గవర్నమెంట్, మన ప్రభుత్వం అంతా కూడా
ఆ సృష్టికర్త అయినటువంటి దైవము, ఆయన సర్వాధికారి. ఇంకా మనము ఆయన దాస్యాన్ని మనం అంగీకరించాలి. మనము ఫ్రీ కాదు, ఇక్కడ ఫ్రీ బర్డ్ అంటే స్వేచ్ఛ అయినటువంటి జీవితం కాదు మనది. ఇక్కడ మన జీవితం అంతా ఆయన ప్రసాదించింది కాబట్టి మనము ఆయనకు లొంగి జీవితం గడపాలి, ఆయన యొక్క దాస్యాన్ని మనము చేయాలి. కాబట్టి ఏ విధంగా అయితే ఒక బానిస అతని సొంతంగా ఏది కూడా కలిగి ఉండడు, తన యజమాని ఏ విధంగా అయితే చెప్తాడో ఆ విధంగానే చేస్తాడు. అదేవిధంగా మానవులందరూ కూడా ఇక్కడ ఆయన దాసులు, ఆయన బానిసలు. మనము ఆయన దాస్యాన్ని ముందు అంగీకరించాలి, ఆయన ప్రభుత్వాధికారాన్ని ముందు మనం అంగీకరించాలి. ఇన్షాల్లా దైవం తెలిస్తే మరికొన్ని వివరాలు మనం తర్వాత చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సోదరులారా, ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి విషయం ఏమిటంటే, దైవం ఎంత కరుణామయుడో అంత కఠినంగా కూడా శిక్షించేవాడు. ఆయన శిక్ష మరి ఎవరైతే ఆయనను కాదంటారో, ఆయనకు సాటి సమానము కల్పిస్తారో ఇటువంటి వారి మీద ఆయన శిక్ష మరి పడుతుంది. ఆ శిక్షను మనం తప్పించుకోవాలంటే దేవుని గురించి బాగా మనము ఆలోచన చేయాలి. ఆయన అస్తిత్వం ఒక్కడే అని చెప్పేసి మనం సాక్ష్యం ఇవ్వాలి. ఇంకా ఆయన గుణగణాలను గురించి, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన హక్కులు అధికారాల గురించి మనము చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇన్షాల్లా దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, ఆచరించేలాగా దైవము మనందరి మనసులను కూడా మార్చాలని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.